హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే విషయం ఏంటంటే కాకినాడ ఎంపీగా గెలిచేది ఎవరు మనం ఒక్కొక్క వీడియోలో చేసుకుంటూ వస్తున్నామండి. ఏ ఎంపీ గెలుస్తాడు అనేది. అంటే కాబట్టి కాకినాడ ఎంపీ ఎవరు గెలుస్తారు, కాకినాడలో రాజకీయ బలాబలాలు ఎలా ఉన్నాయి, కాబట్టి కాకినాడలో పోటీ చేసే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సానా సతీష్ అలాగే చలమలశెట్టి సునీల్ వీళ్ళిద్దరిలో ఎవరు నెగ్గుతారు అనేది మనం మాట్లాడుకుంటే కనుక ఏంటి. కాబట్టి ఎలా అంటే ఇద్దరు వ్యాపారవేత్తలేనండి. ఇక్కడ సానా సతీష్ వ్యాపారవేత్తే, చలమలశెట్టి సునీల్ వ్యాపారవేత్తే. కానీ నేను అనేది ఏంటంటే కనుక ఎవరికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది మనం ఆలోచిస్తే కనుక చలమలశెట్టి సునీల్ 3 సార్లు ఎలా అంటే 3 సార్లు పోటీ చేశారండి. ఈయన ఒకసారి 2 సార్లు కాదు 3 సార్లు పోటీ చేసి ఫెయిల్ అయ్యాడు, ఓడిపోయాడు ఈయన. కాబట్టి 3 సార్లు పోటీ చేసి ఓడిపోయి 4వ సారి మళ్ళీ పోటీ చేస్తారు చలమలశెట్టి సునీల్. తర్వాత సానా సతీష్ జనసేన తరపున పోటీ చేస్తున్నప్పటికీ అంటే ఆయన కొన్ని ట్రస్ట్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాడు చేయడానికి. కానీ ఇద్దరు కూడా నిజంగా మామూలు వ్యక్తులైతే కాదు, ఏమీ వ్యక్తులే. సానా సతీష్ గారి గురించి చాలా మంది తెలియవచ్చు. ఏంటంటే రాజకీయంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి, అలాగే పెద్ద వ్యాపారవేత్త. అంతేకాదు ఈయన మీద గతంలో కూడా కొన్ని కేసులు అయితే కనుక ఈడీ కేసులు అటువంటి అంటే సామాన్య వ్యక్తి అయితే కాదు, ఎవరో తెలియని వ్యక్తి అయితే కాదు సానా సతీష్, మామూలు వ్యక్తి అయితే కాదు అని చెప్పడానికే నేను ఇవన్నీ చెప్తున్నాను అనమాట. అలాగే చలమలశెట్టి సునీల్ సేమ్, ఆయన కూడా అంతే హోదాలు అలాగే అంతే రాజకీయంగా పెద్దల ప్రముఖులు తెలిసినటువంటి వ్యక్తి. ఇంకోటి ఏంటంటే కనుక 3 సార్లు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఎలా అంటే 2009లో ఒకసారి పోటీ చేశాడు ఆయన, 2014లో ఒకసారి పోటీ చేశాడు, 2019లో ఒకసారి పోటీ చేశాడు. 2009లో పోటీ చేసినప్పుడు 34,000 ఓట్లు తేడాతో ఓడిపోయాడు ఆయన. 2014లో 3,400 ఓట్లు, 2019కి వచ్చేసరికి 25,000 ఓట్లు తేడాతోటి. అంటే ఎంపీ అభ్యర్థికి చాలా తక్కువ ఓట్లు అండి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే. జస్ట్ ఎడ్జ్లో ఓడిపోయాడని నేను అయితే అంటాను. కాబట్టి 3 సార్లు ఓడిపోయిన సింపతి ఈసారి చలమలశెట్టి సునీల్ గారిని గెలిపిస్తుందా అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒకటి, సింపతితోటే చాలా ప్రభుత్వాలు ఏర్పడతాయి, సింపతితోటే చాలా మంది ముఖ్యమంత్రులు అవుతారు, సింపతితోటే చాలా మట్టుకు రాష్ట్రాల మీద ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అని నేను అంటాను. చాలా మంది కాదనొచ్చు, కానీ నేను చెప్పిన మాట వాస్తవం. సింపతితోటే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, సింపతితోటే ఇలా చాలా మంది ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు సింపతి కార్డు వాడి. సో అదే కార్డు చలమలశెట్టి సునీల్ గారికి వర్తిస్తుందేమో అన్న అభిప్రాయం. ఎందుకంటే 3 టైమ్స్ ఓడిపోయాడు, కనీసం 4th టైం అయినా సరే మీరు పార్టీని చూడొద్దు. ఈయన అక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు పార్టీని చూడొద్దు, నన్ను చూడండి, నేను 3 సార్లు పోటీ చేసి ఓడిపోయాను, కానీ నేను మీకు ఏదో సేవ చేయాలని ఉంది, మీకు మంచి చేయాలని ఉంది అనే ఉద్దేశంతో ఈ రకమైన ప్రచారం చేయడంతో ఈసారి చలమలశెట్టి సునీల్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయేమో అనేది నా అభిప్రాయం. కానీ సానా సతీష్ గారు తక్కువ వ్యక్తి కాదు. సానా సతీష్ గారికి కలిసి వచ్చేది ఏంటంటే ఒకటి జనసేన అలాగే 2 టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి అంటే కమ్మ, కాపు, వెలమ, చౌదరులు వీళ్ళందరూ కూడా సానా సతీష్ గారికి ఆ ఓట్లన్నీ కూడా ప్లస్ అవుతాయి అన్న అభిప్రాయం. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే సానా సతీష్ గారు, చలమలశెట్టి గారు ఇద్దరు, చలమలశెట్టి సునీల్ ఇద్దరు కూడా నెంబర్ 1 క్యాండిడేట్లే నన్ను అడిగితే కనుక. కాబట్టి పోటాపోటీ అంటే గట్టి ఫైట్ అయితే జరుగుతుంది అక్కడ. కానీ ఉన్న వాస్తవాన్ని మాట్లాడుకోండి, ఎవరు గెలుస్తారని నా అభిప్రాయం మీరు అడిగితే కనుక ఎవరు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో చెప్తాను. ఎవరు గెలుస్తారో అప్పుడే నేను చెప్పలేను. ఎందుకంటే రాజకీయం ఒక్కో రోజు ఒక్కో రంగు పులుముకుంటుంది. కాబట్టి వచ్చే 2 నెలలు ఏం జరుగుతుంది ఎవరు చెప్పలేడు. కాబట్టి ఇప్పుడు వరకు ఉన్న అంచనాల ప్రకారం అయితే కనుక చలమలశెట్టి సునీల్ గారికి కొంచెం అవకాశాలు ఎక్కువ ఉన్నాయేమో అని అయితే నా అభిప్రాయం. అలాగని సానా సతీష్ గారికి తక్కువ ఉన్నాయని నా అభిప్రాయం కాదు, ఆయనకు కూడా అంతే పుష్కలంగా ఉన్నాయి. కానీ చూడాలండి, కొన్ని టైట్ ఫైట్ ఉన్న విషయాల్లో 100% చెప్పలేం ఎవరు గెలుస్తారనేది. కాబట్టి ఎలాంటి ఎంపీ అభ్యర్థుల విషయంలో అసలు చెప్పలేం, అదే నేను అనేది అనమాట. కాబట్టి వీళ్ళిద్దరి విషయంలో అంటే 2 పోటాపోటీగా ఉన్నాయి. ఆర్థిక బలం, అంగబలం, రాజకీయ బలం అన్నీ కూడా సమానంగా ఉన్నాయి వీళ్ళకి. ఒక రకంగా చూస్తే రాజకీయ బలంగా చూస్తే రాజకీయ బలం అయితే కనుక సానా సతీష్ గారికి ఎక్కువ ఉంది. ఎలా అంటే టీడీపీ, జనసేన 2 పార్టీలు కలిపి పొత్తులో ఉన్నాయి కాబట్టి సానా సతీష్ గారికి ప్లస్ అవ్వచ్చుది. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే ఈయనకి ఎక్కువ ఉన్నట్టే సానా సతీష్ గారికి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మన మామూలు పోటీ వాతావరణం అయితే తెలియదు, చాలా టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేది కొంచెం అంటే చెప్పండి కత్తి మీద సామే నన్ను అడిగితే. కాబట్టి ఏదేమైనప్పటికీ మొత్తానికి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి 100% నేను ఏం చెప్పలేను. కాకపోతే ఒకటే ఫ్యాక్టర్ నన్ను బుర్ర తినేస్తుంది ఏంటంటే 3 సార్లు ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ 4వ సారి పోటీ చేస్తున్నాడు. అదేమైనా సింపతి వర్కౌట్ అవుతుందేమో అన్న అభిప్రాయం. చూడాలండి, ఎందుకంటే సింపతి అనేది మామూలు కాదు. నేను ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. కాబట్టి వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తుందని అంత పర్ఫెక్ట్గా అయితే చెప్పలేను. కానీ
నా అభిప్రాయం నేను చెప్పినట్టే మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి చూస్తున్న అందరూ కూడా నా అభిప్రాయం కన్నా మీ అభిప్రాయం నాకు ముఖ్యం. కాబట్టి మీరు ఎవరు గెలుస్తారనుకున్నారు? వీళ్ళిద్దరిలో సానా సతీష్ గెలుస్తారా లేదా చలమల శెట్టి సునీల్ గెలుస్తారా? ఎవరు గెలుస్తారనేది మీకు వదిలిపెడుతున్నాను. మీరు కామెంట్ చేసి ఏంటని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.